మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. దయచేసి నేను చెప్తున్నాను, నేను ఆవేదనతో చెప్తున్నాను. నేను ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్. జిల్లాకి జరిగే నష్టం, రాష్ట్రానికి జరిగే నష్టం, దురదృష్టం ఇది. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఈ లోపల మేము ఏం చేయాలో అన్ని పార్టీలతో కూడా మాట్లాడి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఏం చేయాలో చేస్తాం. అవునమ్మా, 9 నుంచి 10,000 కుటుంబాలు నేను చెప్పాను మీకు. దాంట్లో బతికేవాళ్ళు దేని మీద బతుకుతున్నారని చెప్పేసి ఆ సర్వేయర్సు, ఎంటీఆర్స్లో పనిచేసేవాళ్ళు, లైనర్ ఏజెంట్స్, సిఎఫ్ఎస్, సిహెచ్ఏ, ట్రాన్స్పోర్టర్స్, లేబర్ కాంట్రాక్టర్స్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, డ్రైవర్స్, ఆపరేటర్స్, ఎన్నని చెప్పమంటారు, డైలీ వేజెస్ లేబర్, ఫ్యూమిగేషన్ స్టాఫ్, ఇంత మాకు పోరాటాలే మాకు అలవాటు, మాకేం కొత్త కాదు. డెఫినెట్గా చేస్తాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చింది, మేము నమ్మలే. ఒకరిద్దరు చెప్తుంటే అది ఎట్ట షిఫ్ట్ చేస్తారనని. ఇంత దుర్మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగడద్దా? ఒక ముఖ్యమంత్రిగా, ఆడ బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా మా కంటైనర్ కార్గో పోర్ట్ని షిఫ్ట్ చేసి దానికి లేదని చెప్పేసి కనీసం ప్రయత్నం చేసావా? అదేదైనా వార్త ఏమైనా వచ్చిందా? లేదు కదా. ఎక్కడన్నా వచ్చిందా న్యూస్? రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందా? అదాని ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా నేను షిఫ్ట్ చేస్తున్నానని? ఏందా ఇదే? ఒక బంకు షిఫ్ట్ చేసినట్టు ఉంది ఇక్కడికి, ఒక కిళ్ళి కొట్టి షిఫ్ట్ చేసినట్టు ఉంది ఇక్కడ నుంచి తమిళనాడుకి. ఆయనకి కాటూరు ఉంది, ఉంటే ఆయనకుంటే తమిళనాడులో ఆయనకుంది అదానికి. దాన్ని బట్టి కాటుపల్లి, ఎన్నూరులో 2 పోర్ట్స్ ఉన్నాయి. ఏడు నుంచి ఆడికి ఎత్తుకోపోతావా? అమ్మా ఉన్నిందయ్యా. అసలు యాక్చువల్గా మన స్టేట్ గవర్నమెంట్ ఈక్విటీ ఉండింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కూడా వెనక్కి తీసేసుకున్నాడు. 100% వాళ్ళది అయిపోయింది. అంతకుముందు 20-22% ఈక్విటీ స్టేట్ గవర్నమెంట్ ఉండింది, అది బ్యాక్ తీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రావటం. అందుకని వాళ్ళు శివరావు గారు రావటం, ఆయన అమ్మేసి సిస్టం. విశాఖ ఉక్కు వెళ్ళిపోతుందని పాపం వాళ్ళు సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతుంటే ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు పోతుందంటే ఎన్నని పోరాడమంటారు జగన్మోహన్ రెడ్డి? మాకు అర్థం కావటం లేదు. ఇది బాగాలేదు. ఇది అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అది కూడా నేను స్టడీ చేస్తాము. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు ఆ రోజు స్టేట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా మేము శంకుస్థాపన చేసాం, పని మొదలైంది. నాట్కో చౌదరి కొంచెం స్లోగా చేశాడు, తర్వాత సివిరావు గారు వచ్చారు, వాళ్ళకి ప్రభుత్వం ఈక్విటీ ఇచ్చింది, ప్లస్ వాళ్ళ కోసం సపరేట్ రోడ్స్. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు దాన్ని ఇప్పుడు 8 లేన్ చేస్తున్నారు రోడ్డు. దేనికి? టోటల్ పోర్ట్ నుంచి కనెక్టివిటీ. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు, మొత్తం 6 లేన్ రోడ్డు. దేనికి? ఈడ లక్షల కంటైనర్ కార్గోస్ వస్తాయి, కంటైనర్ వెజల్స్ వస్తాయి. ఆ వెజల్స్లో కంటైనర్స్ తీసుకుపోతారు, రోడ్డు వెడల్పుగా ఉండాలని పోయింది. లక్షల కంటైనర్, ఒక కంటైనర్ ఒక లారీలో పోద్ది, ఒక ట్రక్కులో. సంవత్సరానికి 7 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ట్రక్కులు రోడ్డు మీద నడవాలా? ఈరోజు ఏముంది? ఖాళీ.